ఎంత భాగ్యమో, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యమో, దేవునితో నడుచుట ఎంత భాగ్యమో, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యమో, శ్రేష్టమో దేవుని వాక్యమో, జుంటె తేనె దారుల కన్నా మధురము, శ్రేష్టమో దేవుని వాక్యము, జుంటె తేనె దారుల కన్నా మధురము, దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము, దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. క్రీస్తు వచ్చును, జయ జీవితం కలిగి నడుచుకొనిరము, కొనిపోవుటకు క్రీస్తు వచ్చును, జయ జీవితం కలిగి నడుచుకొనిరము, శ్రేష్టమో దేవుని వాక్యము, జుంటె తేనె దారుల కన్నా మధురము, శ్రేష్టమో దేవుని వాక్యము, జుంటె తేనె దారుల కన్నా మధురము, దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము, దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. ఆత్మానుసారముగా నడుచుట ద్వారా శరీరేచ్ఛలను నెరవేర్చుము, ఆత్మానుసారముగా నడుచుట ద్వారా శరీరేచ్ఛలను నెరవేర్చుము, ఆత్మననుసరించి జీవించినచో ఆత్మీయ క్రమములో నడుచుకొనిదము, ఆత్మననుసరించి జీవించినచో ఆత్మీయ క్రమములో నడుచుకొనిదము, శ్రేష్టమో దేవుని వాక్యము, జుంటె తేనె దారుల కన్నా మధురము, శ్రేష్టమో దేవుని వాక్యము, జుంటె తేనె దారుల కన్నా మధురము, దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము, దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము. తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. లోకములో తన వారికి అంతము వరకు చూపించెనేసు శాశ్వత ప్రేమన్. లోకంలో తన వారికి అంతము వరకు చూపించెనేసు శాశ్వత ప్రేమన్. ప్రభువుననుసరించి మీరందరును ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపుడి. ప్రభువుననుసరించి మీరందరును ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. ప్రభు సంతసించునట్లు అన్నిటి యందు ఆయనకు తగినట్టు నడచువారలై. ప్రభు సంతసించునట్లు అన్నిటి యందు ఆయనకు తగినట్టు నడచువారలై. పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతంబును కనుపరచి ప్రభువును మహిమపరచుడి. పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతంబును కనుపరచి ప్రభువును మహిమపరచుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి. God have glory, మహిమ గల దేవ, God have member. మహిమ గల దేవ, In the name of Lord Jesus Christ, మా ప్రభు రక్షణ క్రీస్తుకి రాములు prevent God to I'm a him that with thy word and do it in thy word. మా పరిస్థితి బట్టి చూస్తే మేము ఎండిపోయిన వారుగాను ఓడిపోయిన జీవితం కలిగిన వారు మనం ఉన్నామని ఒప్పుకుంటున్నాం. We can read now Isaiah chapter 43. యెషయా 43 అధ్యాయం మనం చదువుకుందాం.
And he ఎత్తి పట్టుకున్నాను. chapter 42, 42వ అధ్యాయం verse 1. మొదటి వచనం. తన కంఠస్వరం వీధిలో వినబడనీయుడు వచ్చి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చున్న దేవుడని యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. Yeah. Blood. Verse 4, last part. And the isle shall wait for the law, for his law. And this is God's will ఇది దేవుని యొక్క చిత్తమైనది. to wait for his law. ఆయన ధర్మశాస్త్రం కొరకు వేచి ఉండుట. Pay judgment. Please sit down. Hurry upon the earth. I and you will Till he finishes his purpose and his judgment. ఆయనకు ఉద్దేశంలో అనేక తీర్పులు నెరవేర్చే వరకు కూడా He will wait patiently. ఆయన మన కొరకు ఓర్పుతో వేచి ఉన్నవారు. who have become totally blind. వారు సంపూర్ణంగా గుడ్డివారు అయిపోయినారు. And they are becoming worse and worse. వారు ఇంకా దుస్థితి నుండి మరి యొక్క దుస్థితిలోకి దిగజారిపోతున్నారు. In a very solemn way. అందుకని అపోస్తలుడైన యోహాను ఎంతో గంభీరంగా ఈ విషయాన్ని రాస్తున్నాడు. And unto the angel of the church of the Laodiceans write, these things దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతి లేదనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానూ వెచ్చగానూ లేవు. నీవు చల్లగానూ వెచ్చగానూ ఉండిన మేలు. నీవు వెచ్చగానూ చల్లగానూ ఉండక నిర్వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్న నోటి నుండి ఉద్దేశిస్తున్నాను. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. They become blind. And they become more present. దేవుని యొక్క సహాయం లేకుండా ఎవరు కూడా ధనవంతులు కాలేరు. దేవుని యందు ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు కాలేరు. Father in his throne. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చునే ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం కూర్చుండనిచ్చేదను. Verse 2. He that hath an ear, let him hear what the Spirit saith unto the churches. 22వ వచనం సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. Also, even happy from here. Let it. జయించువాడు దేవుడు ఆయన సింహాసనం కూర్చొని And he failed. Enter even small as earth. ఆయన ప్రేమను మనం గుర్తించేదానికి తప్పిపోయిన వారుగా ఉన్నాం. ఈ వాక్యం పట్ల శ్రద్ధను చూపించేవారుగా ఉన్నారు. But our Lord gives a warning next time in the book of Revelation,
have to run. ఈ విషయాన్ని బట్టి ప్రకటన 1వ అధ్యాయంలో దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. Are thy ways, thou King of saints. వారు ప్రభువా దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నా మార్గములు న్యాయములను న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. And you are blessed. And you are not blessed. Bye. Romans chapter 6. No, for the foundation. Here. బాప్తిజం పొందిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తి తన అనుభవాన్ని కలిగి ఉంటాడు. ఆంతర్యంలో అనుభవం కలిగినప్పుడు బాహ్యంగా దాన్ని చూపించగలడు. Right. Do you have you clear? They have a testimony in you. యేసు ప్రభువునందు నిలచియుందము, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. సంతసించుమా ఓ సంగమా, సంతసించుమా ఓ సంగమా, ఉల్లసించి నీ ప్రభువును కొనియాడుమా, ఉల్లసించి నీ ప్రభువును కొనియాడుమా. యేసు ప్రభువునందు నిలచియుందము, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. విరోధి చేతిలో బందీలమైనను విడిపింప మనల పంపెను తన ప్రియ కుమారుని, చేసెను మనలన్ తన రాజ్య ప్రజలుగా, చేసెను మనలన్ తన రాజ్య ప్రజలుగా. పరిశుద్ధుల స్వాస్యములో పాలునిచ్చెను,
పరిశుద్ధుల స్వాస్యములో పాలునిచ్చెను. యేసు ప్రభువు నందు నిలచియుందము. పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. నూతన స్వభావమును దయచేయను, ఉంచెను తన ఆత్మను మన హృదయమందున. తీసివేసే మన నుండి రాతి హృదయమును, తీసివేసే మన నుండి రాతి హృదయమును. తన విధులననుసరింపజేసే మనలను, తన విధులననుసరింపజేసే మనలను. యేసు ప్రభువు నందు నిలచియుందము. పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. లోకమందు శ్రమలెన్నో విస్తరించగా, బితిల్లజేయ శత్రువు విజృంభించగా. కృంగిపోకుమా, నిరాశపడకుమా, కృంగిపోకుమా, నిరాశపడకుమా. అవియే మనల నడుపును నిత్య మహిమకు, అవియే మనల నడుపును నిత్య మహిమకు. యేసు ప్రభువు నందు నిలచియుందము. పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. సిలువ మార్గమును ప్రేమించిన వారిన్ గురిపెట్టి చూచిబోలి నడుచుకొందము. శరీర ఇచ్చలన్ సంహరించుచు, శరీర ఇచ్చలన్ సంహరించుచు. సంపూర్ణతను పొందసాగి వెళ్ళెదం, సంపూర్ణతను పొందసాగి వెళ్ళెదం. యేసు ప్రభువు నందు నిలచియుందము. పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. నడుచుకొందము హానోకును బోలి, ఐహిక చింతలు భారములు యున్నను. ఆయనతో నడిచెదము అంతము వరకు, ఆయనతో నడిచెదము అంతము వరకు. చేర్చు ప్రభువు మనల పరమ రాజ్యమందున, చేర్చు ప్రభువు మనల పరమ రాజ్యమందున. యేసు ప్రభువు నందు నిలచియుందము. పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. సంతసించుమా ఓ సంఘమా, సంతసించుమా ఓ సంఘమా. ఉల్లసించి నీ ప్రభువును కొనియాడుమా, ఉల్లసించి నీ ప్రభువును కొనియాడుమా. యేసు ప్రభువు నందు నిలచియుందము. పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా.
హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్ లో అంత క్రితం అనేక సార్లు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు కూడా భక్తి గారిని కావాలనేటువంటి అభిప్రాయం నాకు కలగలేదు. నేను దుబాయ్లో పనిచేస్తున్నప్పుడు భక్తి గారు ఇక్కడికి రావటం, అప్పుడు నా భార్య ఈ విషయం తెలిసి ఆయన మా ఇంటికి రక్షించడం, రమ్మని చెప్పిన అడిగిన వెంటనే ఆయన ఎంతో సంతోషంగా మా ఇంటికి రావటం, అక్కడ నుంచి చూసిన వెంటనే మమ్మల్ని అందరినీ ఆయన చాలా ఎంతో బిడ్డలుగా ప్రేమించి ఆనాటి ఈనాటి వరకు కూడా ఎంతో మాస్టర్ గారు కంటిన్యూ చేయబోయేటువంటి వాక్యం ద్వారా కానీ మీరంతా కూడా ఆ వాక్యాన్ని చాలా నా వల్లే కూడా మీరు కూడా బాగుపడి లక్ష్యం పడినట్లయితే ఆయన ఇచ్చినటువంటి పర్పస్ జరుగుతుంది, భగవంతుడు కూడా చాలా సంతోషిస్తారని, మీకు అలా జరగాలని మన ఊళ్ళో ఆ విధమైనటువంటి ఫలితం దక్కాలని నేనే ఆశిస్తూ భగవంత్ సంకల్పంతో అత్యంతమైనటువంటి ప్రేమతో వచ్చినటువంటి భక్తులకు భక్తుల గారికి నా ఆహ్వానాన్ని ధన్యవాదాలు అందజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. దయచేసి కూర్చోండి. బైబిల్ కోరస్పాండం ఆల్ లిస్ట్ ఆఫ్ యువర్ బైబిల్. నేను ఈ మార్గం కూడా వెళ్తుంటే ప్రభు మమ్మల్ని స్థలానికి తీసుకుని వచ్చి ఉన్నారు. పంజాబ్ చెందినవాడు ప్రభు నన్ను ఈ స్థలానికి నడిపించి ఉన్నారు. ఇది ఎంతో గొప్ప కార్యం కాబట్టి ఇది ఎలా ప్రారంభించాలో ఏ విధంగా దాన్ని ముగించాలో కూడా నాకు తెలియదు.
లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవిని విడి. Therefore should I fear in the days of evil, when the iniquity of my deeds shall compass me about. తమ ఆశ్చర్య ప్రారంభం నమ్మి తమ తన విశ్వాసం బట్టి అమర్పుల వారికి నేనేదో భయపడగలను. None of them can any means redeem his brother, nor give to God a ransom for him. వాడు పూర్వసుడుగా నిత్యం బ్రతుకున్నాడు. వాడి నిమిత్తం దేవుడు సరిని ప్రాయశ్చిత్త దేవుడు ఎవరునూ లేడు. That he should still live forever and not see corruption. జ్ఞానులు సరిపోదని సంగతులను నిలబడకుండా పోదు, మూర్ఖులను పసిపాయలను వేగంగా నశిస్తులు. Their inward thoughts is that their houses shall be continued forever, and their dwelling places to all generations. They call their lands after their own names. ఘనత వహించిన వాడైనా మనుషుల దేవుడుగా వారు నశించ మనుగలను పోలేవాడు. This is their way in their folly, and their posterity approve their saying, Sila. వారు వారి స్వరూపములు మోసపోయే మార్గంలో జయమైపోవును. But God will redeem my soul from the power of the grave, for he shall receive me, Sila. ఒకరు ధన సంపన్నైనప్పుడు వాడి నుంచి ఘనత విస్తరించినప్పుడు భయపడుతుంది. For when he dieth, he shall carry nothing away, his glory shall not descend after him. నీవు నేనే మేలు చేస్తున్నటువంటి మనుషులను స్తుతించను. తన జీవితాలు బుద్ధిహీనైన వారు నశించి జంతువులను పోలి ఉన్నారు. Everybody, Krishna and traveling energy created by the God. పరిస్థితుల బట్టి మేము బలవంతపరచబడి దేవుని యొక్క స్వరం వినేందుకు ఆయన మాకు అనుగ్రహించున్నాడు. పొందలేక కూర్చున్నారు. And come ourselves, then thousands, listen to them, leave them God. God is like light, but our day, another day. మనం తగ్గించుకొని ఆయన క్రీస్తు మనకు చనిపోయినాడని నన్ను విశ్వసించినప్పుడు మనం రక్షించబడదు. We had to learn how to truly. ఏ విధంగా యథార్థంగా మనం మార్పు పొందాలో ఆ విషయాన్ని మనం నేర్చుకోవాల్సింది. Psalm 49 verse 5. 49 కీర్తన 5వ వచనం. Wherefore should I fear in the days of evil? దేవాని కృపలతో నన్ను తరించు, నీ వాక్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమణను దూరం చేయము. People will live to leave, how to see us then. ఆయన ఏ విధంగా మన వెతికి రక్షించాలో ఆ విషయమై ప్రతి పద్ధతిని కూడా ఆయన ఉపయోగించేవారు ఉన్నారు. వారి యొక్క రక్షణ కొరికైనా నిశ్చిత వారు కలిగినప్పుడు మరి స్వాస్థ్యాలు వారు పాడి భావం కలిగి ఉంటారు. దర్శనం చూసే వాళ్ళు కాదు,
లేక అద్భుత కార్యములు చూసిన వల్ల కాదు. Verse 11. 51వ దావీదు కీర్తన 11వ వచనం. Cast me not away from thy presence. Take not thy Holy Spirit from me. నీ సన్నిధిలో ఉండి నన్ను over here. Also Psalm 32 here. కీర్తనలో మరి ఎక్కువ ఇక్కడ రాయబడినవి. And then he's trying to show, when we are sinners, and God like, we are a sin. Very good words and, దేవుని యొక్క అంతస్తుల చూస్తే